ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధవళ వస్త్ర శోభితంగా భగవద్ రామానుజుల వారి అనుగ్రహం. తిరుమల తిరుపతిలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. సహస్ర కలశాభిషేకంలో శ్రీ సీతారాముల దివ్య సోయగం. తిరుపతి కోదండరామాలయంలో అమావాస్య ఉత్సవం. అభిషేకోత్సవంలో ఉమా రుద్రకోటేశ్వరుని దివ్య దర్శనం. శివనామస్మరణలతో పులకించిన ఉత్తరాంధ్రులు. బద్ది పోచమ్మ తల్లికి బోనాలతో భక్తుల మొక్కులు. వేములవాడ క్షేత్రంలో కోలాహలంగా బోనాల శోభాయాత్ర. ఇలా వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు జరిగేలా జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేసి శ్రీవారికి కైంకర్యాలను నిర్వహించేలా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. ఆ భక్తాగ్రేసరుని ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 6వ రోజైన బుధవారం ఉదయం శ్రీ భాష్యకారుల వారు ధవళ వస్త్రాన్ని ధరించి విశేష ఆభరణాలతో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. సంప్రదాయాలను, గ్రంథాలను, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని పరిరక్షించడానికి నిత్యం కాషాయ వస్త్రాన్ని ధరించే రామానుజాచార్యులు తురుష్కుల దాడి సందర్భంగా ధవళ వస్త్రాన్ని ధరించారని ప్రతీతి. అందుకు అనుగుణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రామానుజాచార్యుల వారిని విశేష ఆభరణాలు, ధవళ వస్త్రంతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ భాష్యకారుల తిరువీధి ఉత్సవం విశేషంగా సాగింది. అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో చైత్రమాసం అమావాస్యను పురస్కరించుకుని బుధవారం ఉదయం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేనుల వారిని సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేరువేరు స్నానపీఠాలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామివారికి, శ్రీ లక్ష్మణస్వామివారికి సహస్ర కలశాల్లో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కనుల పండుగగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు.
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 6వ రోజైన బుధవారం శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ భాష్యకారుల వారు విశేష ఆభరణాలతో ధవళ వస్త్రం ధరించి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర, ఆస్థానం నిర్వహించారు. శ్రీకాకుళం నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం శివనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. నదీ తీరాన బలరాముడు ప్రతిష్ఠించిన ఆలయంగా భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతున్న ఉమారుద్ర కోటేశ్వరునికి అర్చకులు మంగళకరంగా అభిషేకం చేశారు. పంచామృతాలు, శుద్ధ జలాలు, విభూది, చందనంతో పరమశివునికి నిర్వహించిన రుద్రాభిషేకం భక్తులను పరవశులం చేసింది. నాగాభరణం, వర్ణశోభిత పుష్పాలతో అలంకరించిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్ర. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో అమావాస్య పూజలను విశేషంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత సోమస్కందమూర్తి ఉత్సవమూర్తులను సుగంధ భరిత పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత సోమస్కందమూర్తి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కనులారా దర్శించుకొని తన్మయులయ్యారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. సింహపురి క్షేత్రాధీశుడు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకారుల ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. అనంతరం పెన్నా నది నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలం, పంచామృతాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు.
ఆపై సహస్ర జలాలతో స్వామివారిని అభిషేకించి మంగళహారతులు సమర్పించారు. సకల దేవతా స్వరూపమైన గోమాత సేవలో శ్రీవారి భక్తులు తరిస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులకు అందుబాటులో తిరుపతి అలిపిరి ప్రాంతంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరాన్ని నిర్మించింది. ఏకకాలంలో భక్తులు ఈ పవిత్ర ప్రదేశంలో సప్త గోమాతలకు పూజలు నిర్వహించి గోసేవలో తరిస్తున్నారు. ముద్దు మురిపాల శ్రీ వేణుగోపాలుని దివ్యమూర్తి ఈ మందిరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎంతో విలక్షణంగా శ్రీవారి భక్తులను, తిరుపతి వాసులను అలరిస్తున్న గోప్రదక్షిణ మందిర విశిష్టత మీకోసం. ముద్దు మురిపాల గోపాలుని ముగ్ధమనోహర రూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. అందుకే నాడు గోకులంలో యశోదమ్మతో సహా గోకులవాసులందరూ ఎంతగానో చిన్ని కృష్ణయ్య అల్లరి చేష్టలను ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించి మురిసి మధుర కృష్ణ భక్తిలో తడిసి పరవశించారు. కథలు కథలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో నల్లనయ్య లీలలు. ముఖ్యంగా గోవులను కాచే గోపాలునికి గోవులన్నా గోవత్సాలన్నా అమితమైన ప్రేమ. బాలకృష్ణుడితో పాటు మిగతా గోపబాలురందరూ గోసేవలో తరించినవారే. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాన్ని ప్రసాదించే గోమాత సేవ అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. ఎంత బాగుంటుందో కదా గోప్రియుడైన కృష్ణుడి గారాల ముద్దు మురిపాల లీలా వినోదాత్మక దృశ్య వీక్షణం. మరి అలాంటి చక్కని దృశ్యమే నేడు మనకు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కూడా ఆవిష్కృతమవుతోంది. తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి పయనమయ్యే అలిపిరి ప్రాంతం ఇందుకు వేదికగా నిలుస్తోంది. తిరుమలకు రెండో కనుమదారిలో వెళ్లే భక్తులు, అలిపిరి నడకదారిలో వెళ్లే భక్తులు రెండు వేర్వేరు మార్గాలలో ఈ గోమందిరాన్ని చేరుకోవచ్చు. గోమాత పరిరక్షణ, గోసంతతి అభివృద్ధి, గోశాలల పెంపు, గోశాలలకు ఆర్థిక సహకారం, సేంద్రియ వ్యవసాయ రైతులకు గోవుల పంపిణీ వంటి చక్కని కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి వద్ద శ్రీవేంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని నిర్మించింది. కలియుగ ప్రారంభంలో గోక్షీరాన్ని సేవించి గోమాతపై వాత్సల్యాన్ని తన ప్రియత్వాన్ని చాటుకున్న శ్రీనివాసుడు కొలువైన శేషాచల సానువుల పాదభాగంలో ఈ పవిత్ర సప్తగో మందిరం నెలవై ఉంది. దేశంలోనే ఎంతో అరుదైన దేశవాళీ జాతులకు చెందినటువంటి 7 రకాల అత్యంత శ్రేష్టమైన గోమాతలు, గోసంతతి ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు అనంతకోటి ఫలితాల్ని జన్మజన్మల భాగ్యంగా మనకందించే గోమాత చుట్టూ, అందులోనూ ఒకేసారి 7 గోమాతల చుట్టూ ప్రదక్షిణ చేసే మహద్భాగ్యం మనకు ఈ గోమందిరంలో లభిస్తున్నది. విశేషించి గోసేవ ద్వారా అద్భుత లీలా విశేషాన్ని చూపించిన శ్రీకృష్ణ పరమాత్మను ఈ ప్రదక్షిణా మందిరంలో అభిషేక సేవ ద్వారా సేవించుకునే భాగ్యం కూడా మనకిక్కడ లభిస్తుంది. గోమాతల మధ్యన చక్కని వేదికపై బహుచక్కని ముగ్ధ మనోహర రూపంలో ఆకట్టుకునే విధంగా ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నయనానందకరంగా అభిషేక సేవ జరుగుతుంది. పరంధామునికి పవిత్రంగా సాగే అభిషేక సేవలో పాల్గొని
గోమాతలకు భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణలు చేసి గోగ్రాసాన్ని అందజేసి గోవత్సలను ముద్దాడి ఆనందడోలికల్లో ఓలలాడిపోతుంటారు. ఇక ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు గోపూజలను నిర్వహించుకునేందుకు సౌలభ్యాన్ని ఇక్కడ కల్పించారు. భక్తులు 300 రూపాయలు చెల్లించి ఈ గోపూజలో పాల్గొనవచ్చు. ఇంకా శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిర ప్రాంగణంలో టీటీడీ ప్రత్యేకంగా గో తులాభారాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోమాత సేవలో భాగంగా భక్తులు ఈ తులాభారం ద్వారా గోమాతకు అవసరమయ్యే పశుగ్రాసాన్ని ఇతరత్రా వస్తువులను సమర్పించి మొక్కులు చెల్లించుకోవచ్చు. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో ఈ బాలల సందడి గోమాతల మధ్య మరింత ఎక్కువగా మనల్ని ఆకట్టుకుంటోంది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులతో పాటు తిరుపతి నగరవాసులు గోమందిరాన్ని సందర్శించి పరవశులవుతున్నారు. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీతో గోమందిరం కళకళలాడుతూ ఉంటుంది. కృష్ణయ్య సన్నిధిలో ఆ సందడి భక్తిభావాన్ని అద్దుకొని మరింతగా పరిమళిస్తోంది. కన్నయ్య సన్నిధిలో పవిత్ర గోమాత ఆశీర్వాదాన్నందుకునే నందనవనంగా విరాజిల్లుతోన్న అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి భక్తులారా రండి, ఈ సదవకాశాన్ని మెండుగా పొందండి. గోవిందనామాన్ని పఠించండి, గోమాత సేవలో తరించండి. నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ తల్లి ఆలయం ఉత్సవ శోభతో సంబరంగా కనువిందు చేసింది. అమ్మవారికి భక్తులు బోనాలను భక్తి శ్రద్ధలతో సమర్పించే ఉత్సవం కోలాహలంగా జరిగింది. కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని భక్తులు పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో అలంకరించుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో బోనాల ఊరేగింపు కనుల పండుగగా సాగింది. అనంతరం భక్తులు బద్దిపోచమ్మ తల్లికి బోనాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో గంగమ్మ జాతరకు చాటింపు కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. జాతరలో భాగంగా ఈ నెల 20వ తేదీన అమ్మవారి శిరస్సు ఊరేగింపు, 21న అమ్మవారి నిజరూప దర్శనం, 22న జల్ది ఉత్సవంతో జాతర ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గంగ జాతరకు చాటింపు నిర్వహించారు. అమ్మవారి పూల గరిగను పట్టణంలోని గుండుబావి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకుని పూల గరిగ స్థాపన చేసి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని శ్రీ లలితా పీఠంలో హోమాలు జరిగాయి. నర్మదా పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో సకల జనులు సుఖశాంతులతో వెలసిల్లాలని కోరుతూ అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ పూజ, సంకల్ప పూజలు జరిపారు.
తరువాత మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చైత్రమాసం మంగళవారం సందర్భంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు ఆకుపూజలు జరిపి చూడ చక్కగా అలంకరించారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసి పవనసుతునికి కర్పూర హారతులు సమర్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు భక్తాగ్రేసుని సేవించారు. వరంగల్ గోపాలపురంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు వాయునందరికి క్షీరాభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం ఆకుపూజలు, సింధూరార్చన జరిపారు. వడమాలలు, పూలమాలలతో అలంకరించి స్వామివారికి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో వరాహ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలో వేదాచలం, గరుడాచలం అనే 2 కొండల నడుమ నెలవైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారికి అర్చకులు విశేష ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రాంగణంలో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ రాజరాజేశ్వరుని మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం 500 మృత్తికలింగాలను ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఉంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం ఆ మృత్తికలింగాలను శివలింగాకారంలో ఉంచి దీపాలు వెలిగించి మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ మహాలింగార్చనలో మహాదేవుని దర్శనం చేసుకున్నారు. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ ప్రహ్లాదరాయులను సర్వాంగ సుందరంగా అలంకరించి స్వర్ణ రథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీమఠం ప్రాకారంలో స్వర్ణ రథోత్సవం విశేషంగా జరిగింది. ప్రహ్లాదరాయుల దర్శనం చేసుకుని భక్తులు దైవనామ స్మరణలతో పరవశులయ్యారు. కడప నగరం ఆకుల వీధిలో నిలవైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శ్రీ విశ్వేశ్వరుని పల్లకి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ విశ్వేశ్వరుని మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆ తర్వాత ఉత్సవమూర్తికి పసిడి ఆభరణాలు, పుష్పమాలలను అలంకరించి ప్రదోషకాల సమయంలో పూజలు చేశారు. స్వామివారిని పల్లకిపై కొలువు తీర్చి బిల్వార్చన జరిపి మేళతాళాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గణపేశ్వరంలో కొలువైన శ్రీ దుర్గా గణపేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని శ్రీ దుర్గా అమ్మవారిని, శ్రీ గణపేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెండ్లి వేదికపై కొలువు తీర్చారు. పలు క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ గణపేశ్వరుని కళ్యాణం వేడుకగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 65,146 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,306 మంది భక్తులు
తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,02,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.